ప్రభువునందు ప్రియమైనటువంటి విశ్వాసులకు, కొలివే సంఘ సభ్యులకు, అదేవిధంగా క్రైస్తవ సమాజమునకు ఈ అరుణోదయపు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మన రక్షకుడును, మన యొక్క విమోచకుడును మన కొరకై సమస్తమును త్యాగము చేసి మనలను ఆయన యొక్క ఏర్పాటు చేసుకుని ఉన్నతమైన ప్రణాళికలు నిలబెడుతున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మరి మిమ్మల్ని ఉదయకాల సమయంలో పలకరించటానికి, మేల్కొలుపు ప్రార్థనలో ఉంచటానికి దేవుని యొక్క దాసుడిగా మీ ముందుకు వస్తూ ఉన్నాం. మరి అందరూ కూడా మరి బాగున్నారని నేను నమ్ముచున్నాను. గడిచిన కాలం అంతా దేవుడు మిమ్మల్ని భద్రపరిచి, క్షేమపరిచి మరి చక్కటి జీవితాన్ని, కుటుంబాన్ని, చక్కటి పరిస్థితులను మీకు కల్పిస్తున్నాడని నమ్ముచున్నాను. మీరు ఈ విధంగా దైవికంగా, ఆత్మీయంగా, వాక్యములో, ప్రార్థనలో మరి ఎదుగుచూ ఉండుట, మరి వర్ధిల్లుచూ ఉండుట దేవుని యొక్క దాసుడిగా మాకు అది ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలుగ చేస్తూ ఉంది. ఈ మేల్కొల్పు ప్రార్థన ద్వారా మరి వాక్యము వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, మరి గడిచిన కాలం అంతా మరి నీ యొక్క జీవితం ఎలా గడిచిందో నాకు తెలియదు, కానీ మరి ఈ మేల్కొల్పు ప్రార్థన ద్వారా మీ యొక్క ఉదయకాలపు ప్రార్థనను మీరు ప్రారంభిస్తూ, ఉదయకాలపు వాక్యమును మీరు మరి చదువుచూ, ధ్యానిస్తూ, ఈ యూట్యూబ్ ద్వారా మీరు వింటూ ఆత్మీయంగా వర్ధిల్లుచున్నారని నేను నమ్ముచున్నాను. ఈ ఉదయకాలపు ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి చాలా ప్రభావం కలిగినది. యోబు గ్రంథము 38వ అధ్యాయం 12వ వచనం, అదేవిధంగా 13వ వచనములలో చక్కటి మాట రాయబడి ఉంది. అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లును, అది దుష్టులను తనలో ఉండకుండా దులుపువేయినట్లును నువ్వు ఎప్పుడైనా ఉదయమున కలుగు చేసితవా? అరుణోదయం యొక్క దాని స్థలమును తెలిపితవా అని యోబు అంటున్నాడు. అరుణోదయం అనేది అంట భూమి దిగంతముల వరకు వ్యాపించుతూ ఉంటుందంట. అరుణోదయము అంటే ఉదయముననే ఉదయించేటటువంటి సూర్యుని యొక్క తేజస్సు, సూర్యుని యొక్క ప్రభావము, ప్రకాశమానమైన స్థితి అది ఎక్కడి వరకు వ్యాపిస్తుందంటే భూ దిగంతముల వరకు వ్యాపిస్తుందంట. అంటే ఉదయకాలమున ఉదయించేటువంటి సూర్యుని యొక్క అరుణోదయపు ఆ తేజస్సుకి ఉన్నటువంటి శక్తి ఏమిటంటే భూ దిగంతముల వరకు వ్యాపించేటటువంటి ఆ శక్తి అది కలిగి ఉందని. మరి ఇంకొకటి చెప్పబడుతున్న మాట ఏమిటంటే అది దుష్టులను తనలో నుండకుండా దులుపబోయినట్లును. ఉదయమునకున్నటువంటి, ఉదయకాలమునకున్నటువంటి మరొక గొప్ప ప్రభావం, గొప్ప శక్తి, గొప్ప అద్భుతమైనటువంటి స్థితి ఏమిటంటే అది దుష్టులను తనలో ఉండకుండా దులుపువేస్తుందట. దుష్టులను తనలో ఉండకుండా దులుపువేస్తుందట. అంటే ఎంత గొప్ప ప్రభావం వచ్చి చూడండి. ఆ ఉదయమునకున్న శక్తి ఏమిటంటే దాని యొక్క తేజస్సుని భూదిగంతముల వరకు వ్యాపింపచేస్తుంది. రెండవది తనలో ఉన్నటువంటి దుస్తుని యొక్క స్థితి అంతటిని కూడా దులిపివేస్తుంది. అంత ఫ్రెష్గా, అంటే ఇక ఏమాత్రం కూడా మాలిన్యము, దుష్టత్వము, దారిద్ర్యము అనేది ఏది కూడా తనలో ఉంచుకోకుండా ఆ తేజస్సుతో అది ప్రారంభిస్తుందని ఆ మాటల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు కూడా అరుణోదయపు తేజస్సు వలె ఉండాలి అంటే అరుణోదయమునే సూర్యుని యొక్క ప్రభావం కంటే తేజస్సును, ప్రకాశమానమైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క తేజస్సును నువ్వు పొందుకుని ఆ ప్రకాశమైన స్థితిని నువ్వు ధరించుకుని నీలోటువంటి దుష్టత్వం అంతటిని కూడా నువ్వు పారద్రోలి నువ్వు ఒక వెలుగులాగా ప్రకాశిస్తూ ఉంటుంటే నీ దినములన్నీ ఎలాగుంటాయో ఒకసారి ఆలోచన చేయి. నీ రోజంతా ఎలాగుంటుందో ఒక ఆలోచన చేయి. నీ పనులన్నీ ఎలాగుంటాయో ఆలోచన చేయి. నువ్వు తలపెట్టిన కార్యక్రమాలు ఎలాగుంటాయో ఆలోచన చేయి. నీ కుటుంబం ఎలాగుంటుందో ఆలోచన చేయి. నీ బ్రతుకు ఎలాగుంటుందో ఒకసారి ఆలోచన చేయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయకాల ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి చాలా ప్రభావం కలిగినదని మరొకసారి గుర్తు చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే అరుణోదయం అనేది అంటే ఉదయముననే ఉదయించేటటువంటి సూర్యుడు తన యొక్క తేజస్సును, తన ప్రకాశమానమైన స్థితిని భూ దిగంతముల వరకు వ్యాపింపచేయడానికి ప్రయాస. అంటే అంత దూరం అది ప్రయాణించి భూమి అంతరినీ కూడా వెలుగుతో నింపుతూ ఉంటుందంట. అంతేకాదు
ఉదయముననే ఉదయించేటటువంటి సూర్యుడు తనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని పారదోలి అంటే దాన్ని దులిపి వేస్తాడట అంటే ఇక ఎంత మాత్రం